వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు గోంగూర నెత్తళ్ళు చేసుకుందామండి. ఎలా చేసానో ఒకసారి రండి చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూర 2 గుప్పుళ్ళండి మనం దాంట్లో వేసుకున్నాము. పొడి కూర, తర్వాత 1 టమాటా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది, తొందరగా మగ్గుతుంది. తర్వాత పండు మిరపలండి, ఇవి అయితే బాగుంటాయి దీంట్లో. ఈ గోంగూర చాలా పుల్లగా ఉంటుంది, ఇది స్పెషల్ ఆర్గానిక్ది ఇది, అందుకని అన్ని పచ్చిమిరకాయలు వేసాను. పండు ఈ మిరపలు బాగుంటాయి. తర్వాత 1 ఉల్లిపాయ వేసుకుందాము. ఉల్లిపాయ వేసుకుంటే కూడా బాగుంటుంది దీంట్లో. తర్వాత 1/2 స్పూన్ పసుపు, మీకు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. తర్వాత మనం కారం మీకు సరిపడా వేసుకోండి, 2 స్పూన్లైనా పట్టుద్ది, ఎందుకంటే బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూరను బట్టి వేసుకోవచ్చు మీరు. తర్వాత నూనె 2 స్పూన్ల నూనె వేసుకోండి, ఇలా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, ఇది కూడా వేసుకున్న తర్వాత మనం కొంచెం నీళ్లు పోసుకుందాము మగ్గటానికి. ఒక గ్లాస్ అయితే సరిపోతాయండి, చిన్న గ్లాసు. మనం చక్కగా అది మగ్గింది, ఊరికే మగ్గిపోతుంది, ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు దానిలోనే. ఇక సరిపోతుందండి. చూడు ఎలా ఉందో, మగ్గొచ్చింది. అసలు కూడా తిప్పక్కర్లేదు, పప్పు గుత్తితో మనం అలా మగ్గిపోయింది గోంగూర. మనం ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాము. చాలా బాగుంటుందండి దీంతో అయితే. ఎప్పుడూ ఒకేలాగా కాకోకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని దించేసుకుందాము, పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం చేసుకున్న నెత్తళ్ళు శుభ్రం చేసుకున్నాయి, చక్కగా కడిగిని పొడిగా ఉండి బాగుంటాయండి ఇవి. మనం నూనె వేసుకొని సరిపడా వేయించుకుందాం. వేగిపోయినాయండి, తీసేసుకుందాము పక్కకి. తర్వాత మనం 1 ఉల్లిపాయ కూడా సన్నగా తరిగిని, తర్వాత 1 టమాటా, ఇవి కూడా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసాను, అవి కూడా మగ్గుతూ ఉండాలండి. చక్కగా మగ్గుతూ ఉన్నప్పుడు మనం సగం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేయాలి. అవి కలిపి చక్కగా వేగుతాయండి, మనకి టైం కూడా కలిసి వస్తుంది. తర్వాత 2 పచ్చిమిరపలు, అవి కూడా వేగుతూ ఉండేయండి. ఇవన్నీ కలిపి వేగుతూ ఉంటేనే మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఇవి త్వరగా వేగాలంటే ముందు ఉప్పు వేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి చూడండి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకుంటే పచ్చి వాసన పోతుందండి. తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు మనకి సరిపడా కారం, దీన్ని బట్టి మనం వేసుకోవాలి. మన గ్రేవీని బట్టి కారం కానీ పసుపు ఇవన్నీ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి కారం కానీ ఉప్పు కానీ. ఇవన్నీ తక్కువ కాబట్టి మీకు కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. ఇందాక మనం పక్క తీసేసుకున్నాం కదా వేగినవన్నీ మెత్తల్లో, అవి వేసేసుకున్నాము. తర్వాత కరివేపాకు, తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నాను కదా ఉడికిన గోంగూర, అది కూడా వేసుకొని మనం చక్కగా కలుపుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉండాలండి ఇది. అది ఇప్పుడు బాగుంది, ఇప్పుడు చక్కగా మగ్గి అయిపోవచ్చిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని చక్కగా దించేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. మనం ఈ గోంగూర అంటే ఐరన్ కాబట్టి చాలా మంచిది. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.